నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యాల కొనుగోలు ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను వివరిస్తూ రైతులు తమ పంటను 17% కంటే తక్కువ తేమ ఉండేలా చూసుకోవాలని ఎఫ్పిఓ చైర్మన్ జీరా మహిపాల్ సూచించారు. నాణ్యత ప్రమాణాలను పాటించడం ద్వారా రైతులకు గరిష్ట లాభం చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సరోజిని దేవి గంగాధర్, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఉన్నాడు సేవా కార్యక్రమాల పాల్గొని దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఈరోజు కొనుగోలు కేంద్రం ఎఫ్పిఓ కేంద్రం స్టార్ట్ కావడం జరిగింది. కావున చైర్మన్ గారికి మరియు ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ అకాల వర్షాలు ఈ వేసంగి పంటకు 7 గంటలు అన్నట్టు ప్రాబ్లమ్స్ బాగుంటాయి. కాబట్టి చైర్మన్ గారు ఒకటే మేము వినవించేది, తొందరగా ఎంత తొందరగా అయితే మీతోటి అంత తొందరగా మహిపాల్ గారు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ధాన్యాన్ని తీసుకోవాలా. రాను రాను రోజులలో ఈ దళారులు అంటే ఇప్పుడు వీళ్ళ దళారులు కాదు, ఈ రైస్ మిల్లలే కొద్దిగా కుమ్మక్కయి ప్రాబ్లం చేస్తారు. మాది అయిపోయింది, కోట అయిపోయింది అని చెప్పి ఈ తీసుకోకపోవడం ప్రాబ్లం చేస్తారు. రైతులను జర ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మీది. మీతో పాటు మా దుబ్బాకల సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, వీడీసీ సభ్యులు కానీ, వీడీసీను కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఎక్కడికి రమ్మని వస్తాం. కానీ అలాంటి ప్రాబ్లం రాకుండా దుబ్బాక రావద్దని కోరుకుంటున్నాం. ఎఫ్పిఓ దర్పల్లి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం ఆనందదాయకం. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో కొద్ది అనివార్య కారణం వల్ల బంద్ చేయడం జరిగింది. మళ్ళీ జీరా మహిపాల్ గారు మళ్ళీ అధ్యక్షుడు అందరు కలిసి మళ్ళీ తేవడం కూడా మా దుబ్బాకకు చాలా శుభ పరిమాణం. ఈ సంఘము ఇట్లనే ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తూ రైతులకు చేదోడు వాదోడు ఉంటూ మంచి లాభాల బాటలు నడవాలని కోరుకుంటూ, మళ్ళీ రైతులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎటువంటి అవకతవకలు లేకుండా గ్రామ పంచాయతీ మరియు వీడీసీ ఆధ్వర్యంలో మేము చూసుకుంటాం. కాబట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తెస్తే దీని సమస్యను పరిష్కరించేటట్టు చూస్తాం. కాబట్టి దీన్ని వినియోగించుకొని మా గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడపాలని కోరుకుంటున్నాను. దర్పల్లి ఎఫ్పిఓ ద్వారా వచ్చినటువంటి కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక గ్రామంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రైతులందరూ కలిసి వేసుకున్నటువంటి సంఘం. ఈ సంఘంకు వచ్చినటువంటి ఈ యొక్క సెంటర్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వినియోగించుకొని దళారులకు వడ్లను ఇచ్చి మోసపోకుండా, ఎందుకంటే మొన్ననే వడగండ్ల వాన వల్ల రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డ సంఘటన. చాలామంది రైతులు మోసపోయారు, లాస్ అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా మోసపోకుండా దళారులను నమ్మకుండా ఈ యొక్క గవర్నమెంటు ఎఫ్పిఓకు వడ్లిచ్చి మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మేము రైతు సంఘం నుంచి కోరుతున్నాం. దీంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. మనం అందరం కూడా వేసుకున్నట్టు సంఘం కాబట్టి దీంట్లో వచ్చే ప్రతి రూపాయి కూడా ఈ సంఘంలో చేరినటువంటి ప్రతి రైతుకు చెందుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేసే విధంగా అందరూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల ఐక్యత, రైతులేనిదే.